సో ఫ్రెండ్స్, హైదరాబాద్ సిటీకి అతి దగ్గరలో ఎవరైనా సరే చాలా బడ్జెట్లో అంటే ఒక 10 lakhs నుంచి 12 lakhs బడ్జెట్లో ఏదైనా మంచి ప్లాట్ కొనుక్కుందాం, చాలా పెద్ద ప్లాట్ కొనుక్కుందాం అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రజెంట్ ఇప్పుడు కనుక ఈ పర్టికులర్ ప్లాట్లో కనుక మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నెక్స్ట్ 4 yearsకి విపరీతమైన అప్రిషియేషన్ రావాలి. దాంతోపాటు డౌన్ ద లైన్ ఒకవేళ ఇదే ప్లాట్ని మనం కనుక నెక్స్ట్ 15 years కనుక ఎక్స్పెక్ట్ చేసుకుంటే మనం అసలుకి కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేనన్ని రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకే ఈ వీడియో అండి. సో ఈ వీడియో వచ్చేసరికి నేను ఒక పర్టికులర్ ప్లాట్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ప్రెసెంట్ ఇప్పుడు మనం కనుక ఈ పర్టికులర్ ప్లాట్ని కనుక పర్చేస్ చేసినట్లయితే మనకి ఈఎంఐ ఆప్షన్లో కూడా దొరుకుతుందండి ఇదే ప్లాట్. సో మీకు సిబిల్ స్కోర్ కూడా అక్కర్లేదండి, జస్ట్ ఎంతో కొంత అమౌంట్, మినిమం అమౌంట్ మనం కనుక పే చేసుకొని ఈ కంపెనీ వాళ్ళకి మనం కనుక పే చేస్తూ ఉంటే మనకి వీళ్ళు వచ్చేసరికి 2 yearsలో ఈ ప్లాట్ అయితే మనకైతే ఇచ్చేస్తారనమాట. సో ప్రెసెంట్ ఈ ప్లాట్ ఎక్కడ ఉంది, దీని చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, సో ప్రెసెంట్ ఎందుకు ఈ పర్టికులర్ ప్లాట్ ఇంత అగ్రెసివ్గా అప్రిషియేట్ అవ్వబోతుందో ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు బడ్జెట్ ప్రాపర్టీస్ అండి. ప్రెసెంట్ మనం కనుక ఈ పర్టికులర్ ప్లాట్ని కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి హైదరాబాద్ తాలూకా రీజనల్ రింగ్ రోడ్, ప్రపోజ్డ్ రింగ్ రోడ్ అనమాట. ఇది వచ్చేసరికి ఓఆర్ఆర్ అనమాట. సో మనం కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే షాద్ నగర్ ఏరియాలో ఉందండి. సో ప్రెసెంట్ ఇప్పుడు అందరికీ తెలుసు, సో ఈ రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసరికి షాద్ నగర్ ఏరియా నుంచి వెళ్తుందని. సో ప్రెసెంట్ షాద్ నగర్కి అతి దగ్గరలో పర్టికులర్గా ఈ ప్లాట్ అయితే ఉందన్నమాట. సో మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనం వచ్చేసరికి ఈ పర్టికులర్ ప్లాట్ అరౌండ్ 10 lakhs నుంచి 12 lakhs మధ్యలో మనకు దొరుకుతుంది. మనం వచ్చేసరికి ఈజీగా ఈఎంఐ రూపాన్ని కూడా ఈ పర్టికులర్ ప్లాట్ని పర్చేస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 lakhs ల్యాండ్ అంటే చెప్తున్నాను కాబట్టి ఈ 10 lakhsలో మనం వచ్చేసరికి ఒక 25% ముందే కట్టేయాల్సి ఉంటుంది. మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో ఒక 2 years టైం ఫ్రేమ్ తీసుకొని మనం వచ్చేసరికి ఈఎంఐ ఆప్షన్లో మనం వచ్చేసరికి ఈ పర్టికులర్ ప్లాట్ని పర్చేజ్ అయితే చేయొచ్చు వీళ్ళ దగ్గరే. సో వీళ్ళు సిబిల్ స్కోర్లు గట్రా ఏం అడగరండి, డైరెక్ట్గా మనం కనుక అడ్వాన్స్ ఇచ్చేస్తే మనం వచ్చేసరికి ఈఎంఐ కట్టుకుంటూ ఈ పర్టికులర్ ప్లాట్ని అయితే కొనుక్కోవచ్చు. సో పర్టికులర్గా ఈ పర్టికులర్ ప్లాట్ వచ్చేసరికి చాలా పెద్ద డెవలపర్ అండి, అధూరి గ్రూప్ వాళ్ళ దగ్గర అయితే ప్రజెంట్ ఇప్పుడు ఉంది. మనమైతే వాళ్ళని సంప్రదించి సో మనం వచ్చేసరికి వాళ్ళ పర్టికులర్ ప్లాట్ని అయితే మనం తీసుకుంటున్నాం. సో ప్రజెంట్ ఇప్పుడు మన ద్వారా కనుక మీరు కనుక వెళ్ళినట్లయితే మీకు వచ్చేసరికి చాలా హ్యూజ్ డిస్కౌంట్లో చాలా తక్కువ ప్రైస్ రేంజ్కి ప్లాట్ అయితే అవైలబిలిటీలో ఉంటుందండి. సో ఈ ప్లాట్ని ఎవరైనా కొనాలనుకున్నట్లయితే సో కింద కామెంట్ సెక్షన్లో అండ్ పిన్డ్ కామెంట్లో డిస్క్రిప్షన్లో మన నెంబర్ అయితే ఇస్తున్నాను, మీరు వచ్చేసరికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ప్రెసెంట్ ఇప్పుడు ఈ ప్లాట్లో అంత ఇదిగా ఏముంది అండ్ ఈ ప్లాట్ ఎందుకు ఇంత ఇదిగా ఫాస్ట్గా డెవలప్ అవ్వబోతుందో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసరికి రీజనల్ రింగ్ రోడ్ అయితే డెవలప్మెంట్ స్టార్ట్ అయితే అయిపోయింది. సో దాంతోపాటు ఇంకేమున్నాయి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. కోకాపేట్ ఎక్కడుందో తెలుసా అండి ఎవరికైనా సరే? సో ఒక్కసారి మీరు ఇంకా మ్యాప్స్ చూసుకున్నట్లయితే సో కోకాపేట్ ఆల్మోస్ట్ ఓఆర్ఆర్ మీదే ఉందన్నమాట కోకాపేట్. సో ఓఆర్ఆర్ మీద ఉండడం వల్ల రోడ్ కనెక్టివిటీ, సో మోస్ట్లీ కోకాపేట్లో ఉండే వాళ్ళందరూ కూడాను ప్రజెంట్ ఇప్పుడు ఈ జనరేషన్ అంతా ఏం చేస్తున్నారండి, ఎయిర్పోర్ట్స్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు అనమాట. సో ఎక్కడికైనా సరే వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్, దాంతోపాటు ఈ ఐటీ కంపెనీలు కానీ లేదంటే వాళ్ళ ఆఫీసులకి దగ్గరగా ఉన్నాయా లేదా, ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉందా లేదా, అండ్ ఒకవేళ బయట ఊళ్ళకి వెళ్ళాలంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళగలుగుతున్నాం అని చూస్తున్నారు అనమాట. షాపింగ్ మాల్కి దగ్గరగా ఉన్నామా లేదా అని ఎవరు చూసుకోరండి, ఎవరైనా సరే చూసుకునేది ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్నామా లేదంటే మన ఊర్లకు వెళ్ళడానికి మంచిగా రోడ్డు మీద ఉన్నామా, హైవే దగ్గరగా ఉందా లేదా అని మాత్రమే చూస్తారనమాట. ప్రెసెంట్ ఇవన్నీ కూడాను చాలా చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తాయండి ఈ పాయింట్స్ అన్నీ కూడాను. ప్రజెంట్ ఇప్పుడు నేనేమంటున్నాను అంటే షాద్ నగర్ కూడా ఈ పర్టికులర్ ఆర్ఆర్ఆర్ మీద ఉందన్నమాట, ఈ రీజనల్ రింగ్ రోడ్ మీద ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు మనం కనుక అబ్జర్వ్ చేస్తే షాద్ నగర్ నుంచి మనం కనుక చూసుకున్నట్లయితే లోపలికి వెళ్ళడానికి కూడా కంప్లీట్గా ఓఆర్ఆర్ మీదుగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఓఆర్ఆర్ రోడ్ అయితే ఎగ్జిట్ ఉంటుంది, కంప్లీట్గా మనం వచ్చేసరికి ఓఆర్ఆర్ మీదకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఒకటి మనకి ఈ ఐటీ కంపెనీస్కి చాలా వెల్ కనెక్టివిటీ అయితే ఉంది. దాంతోపాటు మనం కనుక ఫ్యూచర్ డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే సో ప్రజెంట్ ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ పక్కనే షాద్ నగర్ ఉంది. దాని తర్వాత మనం కనుక అబ్జర్వ్ చేస్తే సో షాద్ నగర్ సిటీకి జస్ట్ 5 minutes దూరంలో ఉంటాం. దాంతోపాటు బెంగళూరు హైవే దగ్గరగా ఉంటుంది. షాద్ నగర్ జూ పార్క్ 10 నిమిషాల దూరంలో ఉంటుంది. సో రామానుజాచారి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనమాట, అది కూడా ఉంటుంది. దాంతోపాటు ఎయిర్పోర్ట్ జస్ట్ 1/2 hour అనమాట. సో చిన్నజీఆర్ స్వామి గారి ఆశ్రమం, దాంతోపాటు మనం కనుక అబ్జర్వ్ చేస్తే టాటా సింబయోసిస్ అనమాట. సో హెరిటేజ్ వ్యాలీ రెసిడెన్స్ స్కూళ్ళు, దాని తర్వాత చాలా చాలా ఫార్మా కంపెనీలు చాలా ఉన్నాయండి ఈ పర్టికులర్ షాద్ నగర్ ఏరియాలోనే. సో ప్రెసెంట్ ఒక చిన్న సిటీ హైదరాబాద్ పక్కనే, సో హైదరాబాద్కి ఆనుకొని ఇంకొక సిటీయే డెవలప్ అవుతుందన్నమాట షాద్ నగర్లో. చాలా చాలా డెవలప్మెంట్స్ విపరీతంగా ఉన్నాయి. సో మనం చిన్నప్పుడు చూసుంటామండి, ఊరవతల ఎక్కడో కూకట్పల్లి, సో ఊరవతల ఎక్కడో మియాపూర్, ఇప్పుడు ఎందుకు అని అందరూ అనుకొని ఉంటారు. డౌన్ ద లైన్ ఒక 20 years తర్వాత మీరు కనుక చూసినట్లయితే
చూసినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే ల్యాండ్ రేట్స్ విపరీతంగా అప్రిషియేట్ అయితే అయ్యి ఉన్నాయి. ఇక్కడ షాద్ నగర్ కూడా ఇదే జరగబోతుంది అనమాట. మనం కళలో కూడా ఊహించినంత డెవలప్మెంట్ పర్టికులర్గా ఈ షాద్ నగర్లో జరుగుతుంది. మీకు జస్ట్ నేను సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ముంబై ఉందనుకోండి, ముంబైలో ఎయిర్పోర్ట్ ఉంది కదా, ముంబైలో ఎయిర్పోర్ట్ ఒకప్పుడు ఊరు అవతల కట్టారు. ముంబైలో ఉన్న ఎయిర్పోర్ట్ ఊరు అవతల కట్టారు. ప్రజెంట్ ఇప్పుడు ముంబైలో ఉన్న ఎయిర్పోర్ట్ పరిస్థితి ఒక 50 years తర్వాత పరిస్థితి ఏందయ్యా అంటే, ముంబైలో ఎయిర్పోర్ట్కి ఒక పక్కన అంధేరి, ఇటు పక్కన పోవాయ్, ఇటు పక్కన ఘాట్కోపర్, సో కిందకు వస్తే మనకు వస్తే బాంద్రా అనమాట. సో ఇంకా కిందకి వెళ్తే దాదాపు ఇటు పక్క చెంబూరు. సో ముంబై ఎయిర్పోర్ట్ ప్రజెంట్ ఇప్పుడు చాలా పెద్ద ఏరియాలు అనమాట, చాలా కాస్ట్లీ ఏరియాలు అండి. మనం పర్ స్క్వేర్ ఫీట్ కూడా అపార్ట్మెంట్ కూడా కొనాలన్నా సరే 15,000 నుంచి 20,000కి ఇంకా ఎక్కువ అప్రిషియేట్ అయితే అయిపోయి ఉండేది అనమాట ప్రైస్ అపార్ట్మెంట్లో పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ కూడా. సో అంత ఇదిగా హ్యూజ్ డెవలప్మెంట్స్ అయితే ఈ పర్టికులర్ ఎయిర్పోర్ట్ చుట్టూ జరుగున్నాయి. నాట్ ఓన్లీ ముంబై అండి, మీరు బ్యాంకాక్ తీసుకోండి, లేదంటే పెద్ద వెల్ డెవలప్ ఆల్రెడీ అయిపోయిన సిటీస్ని చూసుకోండి. డెవలప్మెంట్ జరుగుతున్న సిటీస్ దగ్గరికి వెళ్ళొద్దు, డెవలప్మెంట్ అయిపోయిన సిటీస్ ముంబై కానీ బ్యాంకాక్ కానీ యూఎస్లో ఉన్న డెవలప్మెంట్ అయిపోయిన ఎయిర్పోర్ట్స్ కానీ ఎక్కడైనా సరే ఏ మేజర్ సిటీలో అయినా సరే ఎయిర్పోర్ట్ని చూడండి, దాని చుట్టూ ఇల్లు అయితే వచ్చేస్తాయి అనమాట. అంటే సింపుల్గా ఒకప్పుడు మనం బస్ స్టేషన్ చుట్టూ ఇప్పుడు ఎలా అయితే ఇల్లు వచ్చేసినాయో, ఎలా అయితే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వచ్చేసినాయో, ఫ్యూచర్లో ఎయిర్పోర్ట్ చుట్టూ బాగా సిటీ కనుక డెవలప్ అయ్యి ఎక్కువ మంది ఎయిర్పోర్ట్ని వాడుతూ ఉంటే చుట్టూ డెవలప్మెంట్స్ అనేవి జరిగిపోతాయి అనమాట. సో మనం కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయనంత రిటర్న్స్ పర్టికులర్గా ఈ పర్టికులర్ ప్లాట్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ స్టోరీ ప్రజెంట్ ఇప్పుడు ఈ షాద్ నగర్లో అయితే ఉందండి. సో ఇంత కనెక్టివిటీ ఉంది, ఇంత తక్కువ ప్రైస్ రేంజ్లో మనకైతే ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ అవైలబిలిటీలో ఉంటే ఉండదు. మీరు ఎవరికైనా సరే ప్రజెంట్ ఇప్పుడు కొనుక్కోవాలి అనుకున్నట్లయితే ఇంకా నేను మీకు సింపుల్గా చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి ORR ఔటర్ రింగ్ రోడ్డు. సో దీంట్లో మనం కనుక చూసుకున్నట్లయితే ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో మనకు వచ్చేసరికి ఈ షాద్ నగర్ ఏరియాలో మనకు వచ్చేసరికి ఈ పర్టికులర్ ప్లాట్ అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట. అమెజాన్ డేటా సెంటర్, DLF పడుతుంది, జాన్సన్ అండ్ జాన్సన్, PNG, ఒక జూ పార్క్, అమ్యూజ్మెంట్ జూ పార్క్ అయితే పడుతుంది అనమాట. సో JP దర్గా ఉంది, దాని తర్వాత సింబయోసిస్ ఉంది, దాని తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ సోషల్ ఉంది, MMTS మెట్రో వస్తుంది ఇక్కడ. సో మీరు వచ్చేసరికి ఇదంతా చూసుకుంటే షాద్ నగర్ మున్సిపాలిటీ పక్కనే ఉందన్నమాట. సో ఎలా చూసుకున్నా సరే ఫ్యూచర్లో చాలా అగ్రెసివ్ డెవలప్మెంట్ అనమాట. ఈరోజు మనం కనుక మనవి కాదు అనుకొని ఒక్క 10 లక్షలు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో నేను చెప్తున్నాను కదండి, సో డౌన్ ద లైన్ నెక్స్ట్ 20 yearsలో ఈ పర్టికులర్ ప్లాట్ మనకి 60 lakhsకో 50 lakhsకో లేదంటే 80 lakhsకో వెళ్ళిపోయినా సరే మనం అసలుకి ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకా మీకు మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఈ పర్టికులర్ ప్లాట్ మేము ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నామో ఇదంతా TS RERA సర్టిఫైడ్ అప్రూవ్డ్ అండి. సో కింద కామెంట్ సెక్షన్లో నేను వచ్చేసరికి అండ్ డిస్క్రిప్షన్లో మన నెంబర్ అయితే ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. ఈ ల్యాండ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా ల్యాండ్స్ మీరు ఇంకా డిస్కౌంట్లో పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మాకైతే మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చండి. సో దగ్గరుండి అన్ని ప్రాపర్గా చూపిస్తాము. సో మీ దగ్గర లైక్ పేమెంట్స్ కనుక అయిపోతే ఇమీడియట్గా నెక్స్ట్ 1 weekలో మనం వచ్చేసరికి ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కూడా మీ పేరు మీద చేసేయచ్చు. CCTV సర్వైలెన్స్ ఫుటేజ్ కూడా మీకు లైవ్లో ఇస్తూ ఉంటాం అనమాట. సో చాలా ఆఫర్స్ అయితే ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్నాయండి. సో మీరు కనుక కింద కామెంట్ సెక్షన్లో జస్ట్ ఆ నెంబర్ ద్వారా మమ్మల్ని కనుక సంప్రదించినట్లయితే చాలు, మిగతాదంతా మేమే చూసుకుంటాం. సో వన్స్ అగైన్ మేమండి మీ బడ్జెట్ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ అండి.